హాయ్ అండి. ఈరోజు జొన్నలతో ఫస్ట్ టైం కొలతలు ఏమీ లేకుండా దోస రెసిపీ చేశాను. బట్ ఫస్ట్ వస్తుందో రాదో అని టెన్షన్ పడ్డాను. అందుకని కొలతలతో ఏమీ వీడియో తీయలేదండి. అయినా కానీ ఫ్లాప్ మాత్రం కాలేదు. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా జొన్నలతో టేస్టీ అయిన దోసలు వేసుకొని తినొచ్చు. ఒకవేళ మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి. మళ్ళీ మెజర్మెంట్స్‌తో ఒకసారి చేసి పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో. మనం ముందే నానబెట్టి పెట్టుకున్న జొన్నలు, మినుములు, బ్రౌన్ రైస్ అండ్ అటుకులు ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వన్స్ కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ అంతా వదిలేయండి. మార్నింగ్ మూత తీస్తే మనకి పిండి అనేది చక్కగా ఉబ్బుతుంది. మనకు కావాల్సినంత పిండి ఒక గిన్నెలోకి తీసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోసలు వేసుకొని పల్లి చట్నీతో తినేసేయండి. ఈ వీడియో మీకు